వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా చాలా మందికి అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఇక్కడ చేరుకుంటున్నారు. ముఖ్యంగా అసలు ఈ 100 రూపీస్ కానీ రీవెరిఫికేషన్ సంబంధించి 600 రూపీస్ కానీ మేము ఎందుకు కట్టాలి, ఇది గవర్నమెంట్ బాధ్యత అని చెప్పేసి కూడా అందరూ ఇక్కడికి వచ్చేసి బోర్డే ఈ భరించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు కూడా ఆందోళన ఉధృతమవుతున్న ప్రస్తుతం మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే దాంతోపాటుగా ఇంకా 3 విషయాలు ఇప్పటికి మొన్న చూసుకున్నట్లయితే ABAF అని వచ్చిన ఏదైతే ఉన్నాయో వాటి ప్రాంతంలో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం కొంచెం ఆన్లైన్లో చెక్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆన్లైన్లో చెక్ చేస్తే ఇప్పటికీ కూడా దాదాపుగా XXF అని చెప్పేసి కూడా కనిపిస్తా ఉంది. ఎవరైతే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసామో ఒక సంబంధించి ఒక రిజల్ట్ సంబంధించి ఒక పేపర్ని దాంట్లో ఫస్ట్ ఇయర్లో 93, 99, 71 వచ్చిన మార్క్స్ కి నిన్న చూసుకున్నట్లయితే AF 90 పాస్, 74 పాస్, 48 పాస్, 90% పాస్ లో ఉన్న అమ్మాయికి ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న AB అని తర్వాత AF అని వచ్చింది. దీనికి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి చెప్పడం అయితే ఒక దగ్గర 2 సెంటర్లో పడింది, ఒక దగ్గర ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఒక దగ్గర చెప్పామని చెప్పేసి ఏదో నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే మళ్ళీ ఈ రోజు ఉదయం మనం డౌన్లోడ్ చేసినట్లయితే కొత్తగా అంటే లేనిపోని సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. XXNF అట. సో దీనికి మరి ఏ విధమైన భాషను చెప్తారో అధికారులు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. మరోపక్క ఆందోళన చెందడంతో పాటు చాలా మంది విద్యార్థులు మొన్నటికే 16 మంది చనిపోయారు. నిన్న రాత్రి ఒకళ్ళు చేవెళ్లలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, అందరూ కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. గవర్నమెంట్ కనీసం ప్రతిఘటించడం దీనికి సంబంధించిన మాట్లాడలేదని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మనకు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. నీకే 60 వచ్చినాయి సార్. మ్యాథ్స్ 1 Aలో 70 వచ్చినాయి సార్. అదే సార్ సెకండ్ ఇయర్లో 26 వచ్చినాయి సార్. జస్ట్ బార్డర్ పాస్ వచ్చినాయి సార్. వాళ్ళు 66 వచ్చినాయి సార్ అవుట్ ఆఫ్ 75 సార్. అన్నిలో 75 వచ్చినాయి సార్ ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు చూస్తే సార్ జస్ట్ బార్డర్ పాస్ చేసినా సార్ వాళ్ళు. నువ్వు పాస్ అయ్యావా? సార్ మీరు సార్ మ్యాథ్స్ చూడండి 60 out of 60 వచ్చినా 70 out of 75 అన్నిలో 26, 47 జస్ట్ బార్డర్ పాస్ చేసినా సార్ వాళ్ళు. మొత్తంగా చూసుకున్నట్టు అన్ని మార్కులు కూడా 10%, 75, 90, 90 తెచ్చుకున్న అతనికి జస్ట్ బోర్డర్ పాస్ చేశారు. మార్కులు తక్కువ వచ్చాయి. సో సంవత్సరాలు కష్టపడి చదివినా కూడా ఇంత బోర్డర్లో పాస్ అవుతా అని చెప్పేసి కూడా నేను అనుకోలేదని చెప్పేసి మనతో కూడా ఒక విద్యార్థి చెప్తా ఉన్నాడు. చాలా మంది తల్లిదండ్రులు తీసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా హైకోర్టు ఏదైతే చివాట్లు పెట్టిందో గణాంకాలు కాదు, 2 రోజులు పొడిగించారు డేటు. సో 2 రోజులు పొడిగించారు. దాంతోపాటుగా ఈ గణాంకాలు కాదు, ఈ ఎవరైతే 9 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారో 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారని చెప్తున్నారో 3 లక్షల మంది మూల్యాంకనాలు మళ్ళీ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది, 10 రోజులు సరిపోదా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీని మీద మొన్న చూసుకున్నట్లయితే సెక్రటరియట్ లో జనార్దన్ గారు మూల్యాంకనం